హాయ్ వెల్కమ్ టు ఎపిక్ స్క్రీన్ ప్లే ఛానల్. సినిమా అంటే ఈరోజు మనం చూస్తున్న భారీ ప్రపంచం. 100 కోట్లు, 500 కోట్లు, అద్భుతమైన విజువల్స్, టాలీవుడ్, బాలీవుడ్ కాదు ఇండియన్ సినిమా, హాలీవుడ్. కానీ మీకు తెలుసా, ఈ మహాసముద్రం ఒకప్పుడు కేవలం 2 సెకండ్ల వీడియోతో మొదలైందని? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న కెమెరా టెస్ట్, కేవలం 2 సెకండ్ల వీడియో ఈ రోజటి సినిమా ప్రపంచానికి పునాది. ఇది ఒక సినిమా ఎవల్యూషన్ కథ. అది 1888వ సంవత్సరం. అతడి పేరు లూయిస్ లే ప్రిన్స్. అతను ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. అతను తీసిన వీడియో రౌండే గార్డెన్ సీన్. డ్యూరేషన్ కేవలం 2 సెకండ్లు మాత్రమే. అందులో ఎలాంటి స్టోరీ లేదు, ఎలాంటి యాక్టింగ్ లేదు. కేవలం కొంతమంది గార్డెన్లో నడుస్తున్నారు అంతే. ఇది చూస్తే ఇప్పుడు మనకు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అప్పట్లో ఇది ఒక మిరాకిల్. ఎందుకంటే మొదటిసారి టైంని క్యాప్చర్ చేశారు, ఒక మూమెంట్ని రికార్డ్ చేశారు, దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేశారు. ఇది చిన్న విషయం కాదు, ఇది గతం అవ్వబోదు. మనం ఎప్పుడూ చూడని క్షణాన్ని మళ్ళీ చూడొచ్చు అన్న నమ్మకాన్ని నింపిన వీడియో. రియాలిటీని క్యాప్చర్ చేసిన మొదటి వీడియో. కానీ అప్పుడు ఎవ్వరికీ తెలియదు ఈ చిన్న వీడియో భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చేస్తుందని. ఇది సినిమా ఎవల్యూషన్ స్టోరీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు సోదరులు ఈ ఇన్వెన్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అగస్ట్ లూమియర్, లూయిస్ లూమియర్ అని పిలువబడే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక యంత్రాన్ని కనిపెట్టారు. అదే సినిమాటోగ్రఫీ. ఇది ఒక రెవల్యూషనరీ డివైస్. కెమెరా, ప్రొజెక్టర్, ప్రింటర్ అన్నీ ఒకే యంత్రంలో. 1995లో ప్యారిస్లో వాళ్ళు ఒక చిన్న థియేటర్లో 46 సెకండ్ల నివిలిగల సినిమాను మొదటిసారి ప్రదర్శించారు. వర్కర్స్ లీవింగ్ ద లూమియర్ ఫ్యాక్టరీ ఈ సినిమా యొక్క టైటిల్. ఈ పిక్చర్లో కార్మికులు ఫ్యాక్టరీ నుండి బయటికి వస్తారు అంతే. అది చూసిన థియేటర్లోని జనాలు షాక్ అయ్యారు. అందరూ నోర్లెల్లబెట్టారు. ఎందుకంటే స్క్రీన్ మీద మనుషులు కదులుతున్నారు, జీవం ఉన్నట్టు కనిపిస్తున్నారు. అది వాళ్లకు ఒక అద్భుతంగా కనపడింది. ఇదే సినిమా యొక్క బర్త్ మూమెంట్. సినిమా రియాలిటీ చూపించడం నుంచి ఇమాజినేషన్ వైపు కదిలింది. ఇక్కడికి ఒక విజనరీ వచ్చాడు. అతడి పేరు జార్జ్ మెలియస్. అతను మెజిషియన్ కూడా. సినిమాని ఒక కొత్త కళగా మార్చాడు. అతడి మాస్టర్ పీస్ ఏ ట్రిప్ టు ద మూన్. ఈ సినిమా యొక్క కథ చంద్రుడిపైకి ప్రయాణం, స్పేస్ ఫ్యాంటసీ వరల్డ్లో విజువల్ ట్రిక్స్, ఎడిటింగ్ ట్రిక్స్, జంప్ కట్స్, మల్టిపుల్ ఎక్స్పోజర్స్, ఇలా చాలా టెక్నిక్స్ వాడాడు. మొదట్లో చాలా సైలెంట్గా ఉండేది, మాటలు ఉండేవి కావు. కానీ 1927లో ఒక సినిమా వచ్చింది, ద జాజ్ సింగర్. మొట్టమొదటిసారిగా స్క్రీన్ మీద మాట్లాడే ఫిలిం. ప్రజలు ఫస్ట్ టైం స్క్రీన్ మీద యాక్టర్స్ మాట్లాడడం విన్నారు. ఇది ప్రజలకు ఒక నమ్మశక్యం కాని విషయం. అప్పటి నుండి యాక్టింగ్ స్టైల్, స్టోరీ టెల్లింగ్, డెప్త్ అన్నీ మారుతూ వచ్చాయి. సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరగా, రియల్గా మారింది. 1939లో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి షిఫ్ట్ అయ్యింది. మొట్టమొదటి కలర్ సినిమా ద విజర్డ్ ఆఫ్ ఓజ్. ఈ సినిమా వైబ్రెంట్ కలర్స్తో ఫ్యాంటసీ వరల్డ్లో జనాలను మైమరపించేలా చేసింది. ఇక్కడి నుండి ఎమోషన్స్ కూడా కలర్స్ ద్వారా కన్వే అయ్యాయి. 1950 నుండి 2000 వరకు సినిమా అనేది గ్లోబల్ రైజ్ అయింది. దీన్నే గోల్డెన్ ఎరా అంటారు. సినిమా అనేది ఒక మెయిన్ ఇండస్ట్రీ అయ్యింది. హాలీవుడ్ డామినేట్ చేస్తూ పెద్ద ప్రొడక్షన్, స్టూడియోస్, స్టార్ సిస్టమ్ అండ్ గ్లోబల్ రీచ్. ఇదే సమయంలో ఇండియాలో కూడా సినిమా ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఇండియాలో నుండి కూడా కొత్త ప్రొడక్షన్ హౌసెస్, యాక్టర్స్, డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్ అందరూ రైజ్ అయ్యారు. సినిమాస్ బికేమ్ ఎంటర్టైన్మెంట్, కల్చర్, ఐడెంటిటీ. ఆఫ్టర్ 2000 టెక్నాలజీ కంప్లీట్లీ చేంజ్డ్ సినిమా. ఫిలిం రీల్ కెమెరాస్ నుండి డిజిటల్ కెమెరాస్, రీల్ ఎడిటింగ్ నుంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్, అవతార్, ఇంటర్స్టెల్లర్, బాహుబలి అండ్ మోర్ మూవీస్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మొబైల్ ఫోన్, యూట్యూబ్, ఎడిటింగ్ యాప్స్. ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా స్టోరీ టెల్లర్ అవ్వచ్చు. ఆపర్చునిటీ డెమోక్రటైజ్డ్ అయ్యింది. 2 సెకండ్స్ వీడియోతో ప్రారంభమైన సినిమా ఈరోజు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్గా మారింది. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫినిటీ ఛాన్సెస్. ఆఖరి మాటలు, అప్పట్లో వాళ్ళ దగ్గర రీసోర్స్ లేదు, టెక్నాలజీ లేదు, కానీ విజన్ ఉండే, ప్యాషన్ ఉండే. మరి మీ దగ్గర కెమెరా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎపిక్ స్క్రీన్ ప్లే ఛానల్.